నమస్తే. వనితా టీవీ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేటి మహిళలే రేపటి తరానికి వారధులు, సరికొత్త ప్రపంచానికి సారథులు. ఎందుకంటే చదువులు పూర్తయిన తర్వాత జీవితం అనే ప్రపంచంలోకి అడుగుపెట్టే ప్రతి మహిళ ముందు అనేక సమస్యలు, సవాళ్ళు. వాటి ముందు నిలబడి గెలవాలి. ఈ లక్ష్యంతోనే వనితా టీవీ పనిచేస్తోంది. అందుకే ఈరోజు మీ ముందుకు ఒక మల్టీ మైండ్ని తీసుకొచ్చాం. ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఆమె ఒక రచయిత్రి, ఒక డాక్టర్, ఒక పోలీస్ అధికారి, ఒక మోటివేటర్, వాట్ నాట్. ఈరోజు ఆమెతో మీరు అనేక విషయాలు సంభాషించబోతున్నారు. సో ఆమె చేతన IPS. ఒకసారి అందరూ కూడా హాయ్ చెప్పండి మేడంకి. ఈరోజు కెరియర్ ఓరియంటేషన్ ఎలా ఉండాలి, జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి, అలాగే నెగిటివ్ మైండ్ సెట్ను ఎలా తీసేయాలి, ఇలాంటి అనేక లైఫ్కి సంబంధించినటువంటి మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో గర్ల్స్ రెడీనా? ఎస్. Good morning, respected madam. I am S. Rekha from MBA Keshav Memorial Institute of Management. At first, I would like to wish you a very happy International Women's Day. I would like to put forward a question to you, ma'am. Women safety కాసేపు పక్కన పెడితే అమ్మాయిల కెరియర్ ఓరియంటేషన్ ఎలా ఉండాలి అంటారు మీ అభిప్రాయంలో? వాట్ షుడ్ బి అ కెరీర్ ఓరియంటేషన్ ఫర్ ఎ విమెన్? ఒక మహిళ తన కెరీర్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, అసలు ఏమి తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు మహిళకి ఏమన్నా ఆబ్స్టికల్స్ వస్తాయా, ఆర్ పాత్ అనేది ఇంత క్లియర్గా ఉందా? సో ఆల్ దీస్ క్వశ్చన్స్ మస్ట్ హ్యావ్ కమ్ టు యూ, రేఖా. And you are so I mean I'm like chala glad, I'm happy ki you have asked this question to me because ee question anedi manki ee point of age loni each and every women lo, girl student or a college lo chadutuna అమ్మాయి mind lo, every అమ్మాయి mind lo ఇది ఉంటుంది. నేను ఏమి ఎంచుకోవాలి, అబ్బాయి మైండ్ లో కూడా ఉంటుందా? సో ద కెరీర్ ఇస్ న్యూట్రల్ కదా, జెండర్ న్యూట్రల్, అవునా కాదా? డూ యూ అగ్రీ? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 50% మహిళలు, అవునా ఈ ప్రపంచంలో, అవునా కదా? అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 50% ఉంటున్నారా నవడేస్? ఎస్. మా పోలీస్ సిస్టంలో 50% మహిళలు చూసారా? మా పోలీస్ ఆర్గనైజేషన్లో. డాక్టర్స్లో 50% మహిళలు చూసారా? ఇంజనీర్స్లో చూసారా? ఎస్. 50% స్టూడెంట్స్ చూసుంటారు. బట్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్ 50%. లెక్చరర్స్లో 50% మహిళలు చూసారా? ఇక్కడ రియలీ దట్స్ గ్రేట్, అప్లాడబుల్. యా, ఓ దట్స్ గ్రేట్, ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఓకే, అది కూడా చెప్తాను. ఎందుకంటే టీచర్స్లోని, నర్సెస్లో కూడా 50% మహిళలు ఉంటారు. ఎందుకంటే అది కూడా నర్చరింగ్కి సంబంధించింది. విమెన్ మదర్లో ఉన్న రోల్, వన్ ఆఫ్ ద రోల్ ఇస్ నర్చరింగ్ కదా. ఓకే, మిలిటరీలో 50% చూస్తారా? ఆస్ట్రోనాట్స్లో 50% చూస్తున్నారా? పాలిటీషియన్స్లో 50% చూస్తున్నారా? లేదు, కనిపించలే. ఇక్కడ ఇంజనీర్స్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, వాటిలో 50% చూస్తారా మీరు? బిజినెస్ మెన్ అంటున్నాను చూసారా నేను? బిజినెస్లో, బిజినెస్ కార్పొరేట్ ఉంటాయి కదా, రైట్, బిజినెస్, యా, దాంట్లో చూస్తున్నారా 50%? నో. బికాజ్ మన ఇదంతా కూడా మీరు కొన్ని సెక్టర్స్లో ఎస్ అన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ ద ఎంపవర్మెంట్ దట్ ద విమెన్ హ్యాస్ అచీవ్డ్ సో ఫార్, రైట్? వీ షుడ్ అప్లాడ్ అవర్ సెల్వ్స్ ఫర్ దిస్ అచీవ్మెంట్, రైట్? More and more women are occupying their share, because 50% of the population women ante, yes, 50% of the any seats, any sector are ruling. She has to be the ruler. She is not just a creator of rulers, she has to rule. Yes. So everikana discrimination unda, okasari feminism enti, ఈ విమెన్స్ డే ఏంటి అనేవి కొన్ని సందేహాలు ఉంటాయి. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనగానే ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఇస్, ఎవ్రీ ఇయర్ వస్తుంది, మనం ఇది దినోత్సవం చేసుకుంటాము,
ఒక సంవత్సరం మర్చిపోతాం, మళ్ళీ ఇది ఒక రోజు వస్తుంది, ఆ రోజు అందరూ వి గర్ల్స్, వి మహిళలు, స్త్రీలు అనుకుంటాం. ఈజ్ ఇట్ నెససరీ? ఎస్. ఆ 1 డే ఇదేంటంటే 1 ఇయర్ బట్టి గత కొన్ని ఏళ్ల బట్టి ఏం ప్రోగ్రెస్ వచ్చింది, మన స్టేటస్ ఏంటి. సో ఇట్ ఈస్ సెలబ్రేషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఒక మహిళ కూడా వాట్ ఈస్ మై ప్రోగ్రెస్, వేర్ ఐ స్టాండ్, వేర్ ఆర్ నా ఆపర్చునిటీస్ ఏమున్నాయి, నాకు అవకాశాలు ఏమున్నాయి. ద బ్యూటిఫుల్ క్వశ్చన్ దట్ షీ హ్యాస్ పుట్, నేను ఏం కెరియర్ నేను చూస్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద డే, రైట్? యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, వేర్ వి స్టాండ్ యాజ్ ఇండివిజువల్స్. Every International Women's Day ki different organizations, different themes is there. So this time the theme is about, there are 2 themes that are running around circulation on the internet also. One is embracing the equity. Equality and equity are again 2 different things. Equality అంటే అందరికీ ఆపర్చునిటీస్ ఇచ్చేసేయడం. ఈక్విటీ అంటే కింద ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ సమానమైన స్థాయికి తీసుకుని వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ఎంబ్రేసింగ్ ఈక్విటీ. సపోజ్ మనకి విమెన్ అనేవారు ఎక్కువ మంది లేరు ఈ సెక్టర్స్లో, వాళ్ళకి రావడం చాలా కష్టంగా ఉంది ఆపర్చునిటీస్ అంటే, వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ అనేది తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా మనకి 30% రిజర్వేషన్ పోలీస్ ఆర్గనైజేషన్లో తీసుకుని కానిస్టేబుల్స్ అందరినీ రిక్రూట్ చేసుకుని, దిస్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అండ్ ఈక్విటీ. ఓకే, సో దిస్ ఈజ్ ఎంబ్రేసింగ్ ది ఈక్విటీ. ఎవరికైతే ఆపర్చునిటీస్ లేవో వాళ్ళకి ఆపర్చునిటీస్ అంతే స్థాయిలో, వాళ్ళు వేరే వారితో ఈక్వల్గా వచ్చేలా అంతే స్థాయిలో ఇచ్చి వాళ్ళని ముందు తీసుకువెళ్ళడం అనేది ఎంబ్రేసింగ్ ఈక్విటీ. ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డిజి ఆల్ అని చెప్పేసి ఇది కూడా ఉంది. అంటే ఈ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, ఈ జెండర్ ఈక్వాలిటీ కోసం దీన్ని మనం ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేవి ఈ 2 థీమ్స్. సో యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ దీస్ 2 ఇష్యూస్ ఆల్సో. మ్యామ్ వాళ్ళంతా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ వేయాలి. ఓకే ఫైన్. సో యూ షుడ్ ట్యూన్ యువర్ మైండ్ అకార్డింగ్లీ. సో దిస్ ఈస్ ద రియల్ వెపన్. ద మైండ్ ఇస్ ద రియల్ వెపన్. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. ఐఎమ్ Ravali, studying my MBA. Firstly, very happy International Women's Day, ma'am. Thank you. Yes. Ma'am, my question is, తల్లిదండ్రులు పిల్లల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి, like in this generation? So daughters and parents. So daughters are, as I said, they're born queens, right? The jewels of the society. And nowadays, because of the women rights valla gaani idi gaani kuda, parents kuda 1 or 2 children undadam valla kuda they give lot of importance for her safety and all. But then they give freedom also nowadays, we see, right? So the women ki ekkuva education ane chaala important. Education is not just academic education, exposure to different issues, right? She should know about herself, her biological that growth. Okay, and they should be good friends also. Okay, and nowadays digital world lo kuda we are approaching. So మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తాం యూజువలీ విమెన్, ఎట్లా వెళ్తాం నైట్ అయితే బయటికి యూజువల్గా వీ డోంట్ గో మచ్. ఓకే, బయట వెళ్ళినప్పుడు స్ట్రేంజర్స్తో ఎక్కువ మాట్లాడతామా? వీ డోంట్. ఇంకా స్ట్రేంజర్ ఎవరన్నా దే వాంట్ టు స్పీక్, యూ అవాయిడ్ ఆర్ యూ వుడ్ లైక్ టు కంటిన్యూ ద కాన్వర్జేషన్? వీ అవాయిడ్ చేస్తాం. సో ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి? పేరెంట్స్ చెప్తారు. ఈవెన్ డిజిటల్ వరల్డ్లో కూడా ది సేమ్ హ్యాస్ టు బి. అనానిమస్గా ఎవరైనా వస్తున్నారు, ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి మనం? వి షుడ్ నో, రైట్? అప్లికేషన్ ఆఫ్ మైండ్. యాజ్ ఐ సెడ్, దిస్ వెపన్ హ్యాస్ టు బి షార్పెండ్ సో మచ్. పేరెంట్స్ హ్యావ్ టు డూ దాట్. విల్ పవర్ కూడా చాలా పెంచాలి. దట్స్ వాట్ యాజ్ ఐ సెడ్, కాంపిటీషన్ ఇస్ విత్ మై teacher. Okay, the same thing has to be stressed upon. Okay, failure, I wanted to talk about the failure. Nowadays you see a lot of suicides and all idi ani ba topic anedi ochindi. Asalu what is failure? Andaru okkari adigaru kuda nanu, meer eppudaina did you fail anything? Failure ante enti ani adiganu nenu. What is failure? Something we cannot achieve. Okay, so last time we went for baita వన భోజనాలు అంటారు తెలుసా, పార్క్స్లో. సో వెన్ ఐ వాజ్ యంగ్, సో అలా వన భోజనాలకు వెళ్ళినప్పుడు దే వర్ ట్రీస్ ఆల్ అరౌండ్, ట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఒక చిన్న పాప ఉంది. పాప ఆ ట్రీ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది. ఇది చాలా ఎక్కింది,
పడిపోతుంది, ఎక్కింతుంది పడిపోతుంది, ఎక్కుతుంది పడిపోతుంది, మళ్ళీ పక్కన ఇంకొకటి రీరైజ్ చేసి ఎక్కుతుంది పడుతుంది, ఎక్కుతుంది మళ్ళీ ఎక్కేసింది. సో ఆమె పడిన ప్రతిసారి ఫెయిల్యూర్ అంటారా? దెర్ ఈజ్ ఓన్లీ అన్ అటెంప్ట్, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్. అలా అయితే నేను ఎన్నిసార్లు నాకు సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువ వచ్చిందేమో. నెక్స్ట్. Good morning, madam. My name is Endu. I'm pursuing MBA from Keshav Memorial Institute of Management. Firstly, I would like to wish everyone a happy International Women's Day. My question to you is, Gelupu Otami Alochalni balance cheskodam ela antaru? So it's how you define, I mean, when there is no failure, I think there is no much, success or something. It is, you wanted something, you got it. That's it. If you don't get it, maybe you are made for something bigger, a Nobel Prize, something else. So first you have to realize, manaki edi istamo, deni meeda I want to invest in time gaani, in work gaani, deni meeda nenu istapadi, ఏ సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టము. ఓకే, సో సంబడి వాంట్ టు బి a painter, please become one. A singer, please become one. Dancer, a sports person, okay, want to be a teacher, want to build something, constructions, right, want to make money. Some people just make money, somebody want to invest in stocks, something just to experiment. So this what interests you the most? Somebody want to heal, doctors aitharu, right, want to repair or create robots or become an astronaut, become a pilot. You have to courses unna ela eltanu itla you should see. Once the desire to become something or is there inside you, it's so easy to become one. Thank you, madam. Good afternoon, ma'am. I have 2 questions if time permits. First thing is, teenagers in this age, we get attracted to love. Simply my question is, how to transfer the attraction from love to studies? I have a 8-year-old son thanks to this process, but there is always a time for certain things, and it's when you are నీకు చాలా నీ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకో, నీ గురించి నీకు బాగా తెలుసు అనుకో, నీకు నీ ఈ టైంలో కల్లా ఐ షుడ్ సెటిల్ డౌన్ అనేదో యూ పుట్ ఇట్, నో, you don't get distracted. If you're getting distracted, it means something is wrong with the mind or something which you have chosen, right? So you don't get distracted with these things. That is just a biological process which goes on. It's just a hormonal process which goes on. We give unnecessary importance ichestam, unnecessary weightage ichestam. It's just a process, right? World should go on that process. If you're getting distracted, something is wrong with you, right? So it's individual's experiences untayi, individual knowledge untundi, individual circumstances untayi, individual maybe some kind of past lo edo some kind of loss of a member in the family ayundochu, or some weakness, I mean you feel some inferior to something like that. So you get distracted. If it is a distraction, but we give lot of weightage to it. It's a normal process. You should not give so much weightage to it. If you are giving weightage to so much, it's just a general process. Yes ma'am, thank you. And as it is a women's day, చాలా రోజుల నుంచి చాలా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నేను విన్నాను, like at midnight if a girl can go alone, that is called the actual independence. But in current scenario we can't find it. Do you think that comes, and how? అర్ధరాత్రి మహిళ రోడ్డు మీద నడవగలిగితే మనకి అసలైన స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పేసి, అసలు దాని అర్థం ఏంటి? ఎవరు ఎన్ష్యూర్ చేయాలి? ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ష్యూర్ చేయాలా? అఫ్ కోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఆల్వేస్ దేర్, మీకు నైట్ టైమ్ సైరన్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఇంకెవరి రెస్పాన్సిబిలిటీ అది? సిటిజన్స్లో ఇంకా ఎవరిది? సిటిజన్స్లో వేరెవరన్నారు? సో అంటే మనం ఎట్లా చూస్తున్నాం విమెన్ని? ఇఫ్ ఐఎమ్ ఎ మ్యాన్, సమ్టైమ్స్ ఎట్లా, హౌ ఆర్ వి వ్యూయింగ్ హర్? సో దిస్ సెన్సిటివిటీ, ఈ జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా మెన్లో అవసరం. ఈ జెండర్ రైట్స్ వచ్చి వీళ్ళు అన్ని సెక్టర్స్లో వీళ్ళు ఆక్యుపై చేసి వెన్ దే ఆర్ రూలింగ్ ద వరల్డ్, దే ఫియర్. వెన్ ఈక్వల్ ఆక్యుపేషన్ ఆఫ్ ఆల్ ద సెక్టర్స్, అండ్ తర్వాత
పిల్లల్ని పెంచడం అనేది కూడా if men take those roles, half of their roles, when both of them are treated equally, then your sensitivity appudu, right? So that it means that you are equally treated. It's not that that police officers or police organizations are failing to give the safety, security, atla alani gaadu, but the thing is how aware of how much you are aware that she is equal to you. Men eki ame equal ani eppudu anukuntaro, right, complete ga, okay, that day that is possible. గుడ్ మార్నింగ్ మ్యామ్, ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు జాన్వి. నేను అడగాలనుకుంటుంది ఏమంటే, సొసైటీలో ఇంకా ఉమెన్ అంటే వివక్ష ఉంది, మీరేమంటారు? As a police officer, if I see, so I do see a lot of crime against women. So when there is a lot of crime against women ఉన్నప్పుడు, when it is increasing, అది కూడా ఎక్కడ మనకి inside the houses also by their own relatives, అది కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ ద సెన్స్ రిపోర్టింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే రిపోర్టింగ్ అంటే బికాజ్ విమెన్ ఆర్ రియలైజింగ్ దిస్ ఈజ్ మై రైట్, సో నేను ఇప్పుడు ఇది నా హక్కుని వీళ్ళు హరిస్తున్నారు, అందుకనే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాను, అండ్ షీఈస్ కమింగ్ అవుట్. రిపోర్టింగ్ కూడా ఎక్కువ అవుతుంది. సో దెర్ ఈస్ రియలైజేషన్ ఆఫ్ ది జెండర్ రైట్స్. సో ఈ క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ అనేది ఎన్ని రకాలుగా ఉన్నదనేది మనకి ఇప్పుడు బయటకు వస్తుంది. బట్ దెన్ అది ఇంక్రీజ్ అవుతుందా అనేది ఈజ్ ఎ క్వశ్చన్, బికాస్ రిపోర్టింగ్ ఇంక్రీజ్ అవుతుంది. వీఆర్ ఏబుల్ టు రియలైజ్ అవర్ రైట్స్ ఆల్సో మోర్ కదా. ఇదివరకు అన్నీ కూడా 4 గోడల మధ్యన అయ్యేవి అక్కడే ఉంచేసేవారు, బట్ 4 గోడల మధ్యన అవుతున్నవి కూడా ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ, రైట్? సో అందుకని మన క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ చాలా పెరిగిపోతున్నట్టుంది, కానీ కాదు. బికాజ్ ఈవెన్ ద మెన్ కూడా legal legal bias, I would say that. Yes, laws are biased towards women, I say that. It should be victim based undali. So most often the men know, okay, telusu enduku legal ga she is very strong. Police station ki ellindante evaru win avutaru, court lo kuda evaru side untundi, law anedi women side e untundi, whether she is unmarried, whether she is a child, whether she is a married woman, whether she is a old woman, whether she is a divorcee, but law is always on the side of the women. మీ అందరు కూడా ఇది తెలియాలి, ఓకే? చట్టం అనేది స్త్రీ పక్షపాతి, బట్ ఇట్స్ గుడ్, దట్ ఈస్ యువర్ వెపన్, రైట్? సో అందుకే ఎనీ స్మాల్ థింగ్ యూ హ్యావ్, మేము ఎన్ని ప్లాట్ఫామ్స్లోనూ వీఆర్ అవైలబుల్, పోలీస్ ఆఫీసర్స్, యూ కెన్ కమ్ డౌన్, యూ కెన్ లాడ్జ్ ఎ కంప్లైంట్, కౌన్సిలింగ్ కూడా దెర్ ఆర్ సో మెనీ వేస్. కౌన్సిలింగ్ కూడా వి విల్ అరేంజ్. ఈవ్ టీసింగ్ ఉన్నప్పుడు కూడా షీ టీమ్స్ వచ్చారండి ఇక్కడికి. ఎస్, పోలీస్ వారికి మీకు కాల్ చేయాలంటే ఏ నెంబర్ నొక్కాలి? 100. దట్స్ ఇట్. ఏ కంప్లైంట్, ఏ ఇష్యూ ఉన్నా సరే జస్ట్ డయల్ 100. ఇక్కడ ఉంటారు. అండ్ లా అనేది స్త్రీ పక్షపాతం అయినప్పుడు పోలీసులు కూడా లా ఎన్ఫోర్సర్స్ వీఆర్ టువర్డ్స్ ద ఇది జనరల్, దిస్ ఇస్ హౌ ద సొసైటీ ఈజ్. సో దట్స్ ద రీజన్ ది లా ఈజ్. లా మళ్ళీ ఎలా వచ్చింది? మనం అందరం కూర్చుని, పెద్దవాళ్ళందరూ కూర్చుని ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పేసి నిర్ణయించినప్పుడే అది. Good morning, respected ma'am. First of all, happy International Women's Day. Myself, Gauri Sri from Keshav Memorial Institution of Commerce. Ma'am, my question for you is, what you count on your strengths, has your strengths and weaknesses, ma'am? యూజువల్లీ ఏంటంటే నేను పాస్ట్ గురించి ఎక్కువ ఐ డోంట్ బాదర్ మచ్. ఓకే, ఫ్యూచర్ ఈజ్ లైక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్రెజెంట్ ఐ హ్యావ్ టు డూ మై utmost. So that's why I told I work so much. Naku work and the strength probably is, I think work is everything for me. I feel that my attitude towards the work. Okay, my work is everything. It speaks about me. It makes me what I am. I just have to work. Ante. A work can be anything for me. Reading a book, that's a work. It's my own job is my work. So if I want to know something, I have to know it in toto. So my bent of mind is like that. So I always sharpen my mind. So my mind is my strength. Thank you, ma'am. గుడ్ మార్నింగ్ మ్యామ్. మై సెల్ఫ్ లావణ్య ఫ్రమ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్. అమ్మాయి ఒక ర్యాగింగ్ని క్లిష్టమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? సో లైక్ లావణ్య, మీరు అందరు కూడా ఆల్వేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్, ఆ న్యూస్ ఛానల్స్లో ఏం వస్తున్నాయి, న్యూస్ పేపర్స్లో ఏం జరుగుతున్నాయి, యూ షుడ్ నో యువర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ, రైట్? వీఆర్ ఆల్ వన్ అండ్ ది సేమ్.
అవి ఎస్ ఈచ్ మీరు ఒక్కొక్కళ్ళు కూడా మీ వన్ క్యాండిల్ టైపు యూ షో లైట్ టు ద ఫ్యామిలీ. ఓకే, మీరు అందరూ కలిస్తే ఆ పెద్ద ఒలింపిక్ జ్యోతి మొత్తం ఎంటైర్ వరల్డ్కే మీరు లైట్ చూపిస్తారు. రైట్, యూ షుడ్ బి లైక్ దాట్. షీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ది రూలర్స్ అండ్ షీ ఈజ్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. She should be like that. Ragging a bigger issue now. You are referring to one incident. Particular incident. Very good. Medicos, right? So I come from a Rangaraya Medical College. Tarvata house surgency వచ్చి నేను ఉస్మానియా హాస్పిటల్లో చేశాను అనమాట. సో ఇక్కడ సో ర్యాగింగ్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ లిటిల్ స్మాల్ హర్ట్ కూడా, స్మాల్ సింపుల్ హర్ట్ అంటాం మా కేసెస్లోని, మా పోలీస్ ఆఫీసర్స్ లాంగ్వేజ్లో చెప్పాలి, సింపుల్ హర్ట్. ఆ స్మాల్ హర్ట్ ఒక్కోసారి కొన్ని లాస్లోని, డొమెస్టిక్ వైలెన్స్లోని, ఈవెన్ ఈవ్ టేజింగ్స్ వీటిలో కూడా ఎ గెస్చర్. ఓకే, అండ్ దెన్ సైకలాజికల్ అబ్యూస్. ఓకే, ఈవెన్ దాట్ ఈజ్ ఆల్సో అఫెన్స్. సో ర్యాగింగ్ అనేది ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ నెగటివ్, రైట్? ఇట్స్ సంథింగ్ కాజింగ్ ర్యాగింగ్, రైట్? సో సమ్ పీపుల్ ఏమంటారంటే దీనివల్ల ఈ జూనియర్ సీనియర్ మధ్యన ర్యాపో పెరుగుతుంది, మంచి రిలేషన్ ఏర్పడుతుంది. అలా అయితే మ్యారేజ్ మంచి రిలేషన్ అవ్వాలంటే ముందు ఐదర్ బ్రైడ్ షుడ్ ర్యాగ్ ద గ్రూమ్ ఆర్ గ్రూమ్ షుడ్ ర్యాగ్. Of course, post-marriage, it's of course a lifetime ragging, only by the dominant one. That's a jokes apart. So any hurt, any hurt, anything, even a psychological little hurt, disturbing the little peace that the women or the junior has, it is wrong. And it has to be curbed. And there are regulations, laws, anti-ragging meda, veet meda. So that's not a way of, that is not at all a way of establishing a kind of a friendly relation with the junior. There are many sorts undochu, but that is not the way. Definitely. And everybody, any small such psychological disturbance, good, I'm telling you, should not be tolerated. Voice out. Okay? Never tolerate anything of that sort. Anytime, okay, eve teasing kuda alantide, post marriage even kuda alantide untadi. Don't tolerate, you need not. Okay? మీ కెరియర్లో మీరు మర్చిపోలేనటువంటి ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? లేదంటే విమెన్ మీద జరుగుతున్న అటాక్స్ కావచ్చు, లైక్ దిశ, నిర్భయ, ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది బీయింగ్ ఏ ఉమెన్? Okay, so being a woman from the beginning of my career also as a police officer, it's every moment is an exciting one, extremely exciting, extremely challenging. I like puzzles also so much, challenges, and you just have to unravel kada dantlo unna concept idi. So even training itself was a kind of a real challenge for me, the training itself, because I was a mother for a 9 months old baby. So a 9 months old boy in తీసుకెళ్ళి అలా అప్ చెప్పేసి had to go for training just that's departing. I mean that's a kind of that itself was a kind of a psychological challenge. And అప్పుడే birth ఇచ్చిన తర్వాత you have to undergo the toughest training in the entire world, probably. Everything is so different: horse riding, swimming, running, obstacle training, rock climbing, that weapons, with our hands, which never touched also. Intlo kuda em pedda panal chesina hands kaadu, danto you have to handle the weapons, and then grenades gaani and everything. It's extremely challenging. So appade how to take these challenges or the stress anedi, or how to learn fastly anevi kuda again indoor classes ani cheppesi itlaga, and then all these things malli 42 kilometers at a stretch maku with your 15 to 20 kgs of your rucksack ee bag vechi they ask you to go and all, and malli jungles lo you have to stay. So every ekkada maniki gap undadu mata adventure loni. So every moment is like this is full packed emotional and psychological churning antar kada. So that kind of
అది అండ్ దెన్ ద సేమ్ థింగ్ సో అన్నీ కూడా మేము బట్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ ప్రొఫెషన్ ఆల్సో వెన్ యూఆర్ ఆన్ ద ఫీల్డ్ సో ఎవ్రీ మూమెంట్ అక్కడైతుంది ఇక్కడైతుంది సో లా అండ్ ఆర్డర్లోని యూ హ్యావ్ టు హ్యాండిల్ దిస్ దాట్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ దెన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ వచ్చినప్పుడు బికాస్ ఇట్స్ యూ అండ్ ఇట్స్ యువర్ కోర్ అండ్ ఇట్స్ యువర్ సోల్ రైట్ ఐ మీన్ దానికోసమే ఇక్కడ వచ్చినప్పుడు దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇది ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఐ హ్యావ్ టు డూ justice to it. Ante నాకు లాంటి women officers we are blessed. Telangana cadre is so blessed, I'm telling you, because we have so many women officers, and then the women officers, women IPS officers for that matter. So we women IPS officer ante because I am one, that is one thing, and second thing is I have a great regard mata chaala ento kastabadi cheste gaani they don't become, and then anta tough exam kuda civil services exam is a very tough exam ante it psychologically you should be at a different level to idi crack and idi kuda. So alanti vallu women kosam malli because it's a general tendency kada మీ బీయింగ్ అ విమెన్ ఒక విమెన్ గురించి నేను ఆలోచించడం అనేది. సో అలాగా వీఆర్ బ్లెస్డ్ విత్ సో మెనీ విమెన్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ దెన్ కానిస్టేబులరీ కానీ ఎస్ఐస్ కానీ కూడా చాలా మంచి టాలెంటెడ్, బికాజ్ నవ్ డేస్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆర్ సో ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ తీసుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ తెలివితేటలన్నీ కూడా క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్కి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఉంది, బికాస్ వీ ఆర్సెల్వ్స్ ఆర్ విమెన్, వీ నో issues about women so much. So మీకు ఈ స్పేసెస్ ఉన్నాయి కదా, ఫిజికల్ స్పేసెస్, మెంటల్ స్పేసెస్, సైబర్ స్పేస్, ఇట్లా అంటున్నాం కదా. సో వీటన్నిటినీ కూడా సేఫ్ గార్డ్ చేయడానికి వాట్ మెకానిజమ్స్, వాట్ పాలసీస్ వీ హ్యావ్ టు డివైజ్ అనే దాంట్లో కూడా వీఆర్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్. అండ్ దెన్ యాజ్ యు ఆర్ ఆస్కింగ్ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అయినప్పుడు వి పుట్ అవర్ సోల్స్ ఇన్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. నాకు ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ చేసి ఆమెకి ఇవ్వాలి అని చాలాసార్లు, అంటే మనకి డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇలా వచ్చినప్పుడు వీఆర్ ఏబుల్ టు, బట్ యునో ద రిలేషన్ అనేది చేయడానికి కూడా వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. మ్యారేజ్ వస్తాయి కదా, కౌన్సిలింగ్ సెషన్స్ కానీ ఇటు కానీ కూడా వాళ్ళకు కూడా వి ట్రైన్ అవర్ ది సబార్డినేట్స్ అండ్ ఆల్సో ఇన్ అ ఫ్యాషన్ దట్ ఎమెనబుల్ సొల్యూషన్, మంచి సొల్యూషన్ విమెన్కి వచ్చేటట్టు. సో దిస్ ఇస్ తెలంగాణ క్యాడర్ ఇస్ అ బ్లెస్డ్ క్యాడర్ in a way, and it's so nice to be here, in fact, for all of you also. You can approach us very easily, chaala easy ga meer mammalni approach kuda avvachu. So any small issue is there, you just try to find a women officer and not even male officer, because see the spheres, as I said, ఎక్కువ మంది ఆక్యుపై చేసుకునే కొద్దీ జెండర్ రైట్స్ అనేవి ఎక్కువ రియలైజ్ అయినట్టు, ఈవెన్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా విమెన్ వాళ్ళ రోల్ తీసుకునే కొద్ది ఎంత ఎక్కువ మంది తీసుకుంటున్నారో అంత జెండర్ సెన్సిటైజేషన్ మెన్కి కూడా వస్తుంది. సో దేర్ ఆర్ 33% రిజర్వేషన్ ఇచ్చాక సో మెనీ విమెన్ కానిస్టేబుల్స్ ఆర్ ఆక్యుపైయింగ్ దేర్ ప్లేసెస్. ఎస్ఐస్ ఉన్నారు, ఈవెన్ విమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్, వేరే కార్డర్స్లో ఇంతమంది లేరు. సమ్హౌ ఇట్ ఈస్ బ్లెస్డ్ దట్ తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్. సో వెన్ ద ఐపీఎస్ ఆఫీసర్ అంటే షీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద SP level, we are head of districts and we are head of an organization. So obviously a gender sensitivity at down the level అనేది చాలా ఈజీగా మెన్లోకి కూడా అది ఇన్కార్పొరేట్ అయిపోతుంది, అది into the minds matter. So there towards the women ఎలా ఉండాలి, విమెన్ విక్టిమ్స్ వచ్చిన, కంప్లైంట్స్ పిటిషనర్స్ వచ్చిన అనేది వాళ్ళని చాలా బాగా మౌల్డ్ చేయడానికి కూడా మాకు స్కోప్ ఉంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, మై సెల్ఫ్ మృణాలిక. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా ప్రశ్న వచ్చేసి మ్యామ్, ఇప్పుడు ప్రెజెంట్ యూత్, మా జనరేషన్ వాళ్ళు ఎక్కువగా మానసిక స్ట్రెస్కి లేదా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ ఆర్ సజెషన్స్ ఏంటి మ్యామ్? పేరెంట్స్ కానీ ఫ్రమ్ ద సొసైటీ కానీ, ఇది సొసైటీ అంటే వీ ఓన్లీ, అంటే కెరీర్ అంటే ఒక ఇంజనీర్ అయిపోయారా సెటిల్ అయిపోయారు, ఒక డాక్టర్ అయిపోయారా సెటిల్ అయిపోయారు. సో ఇదే దాని ద్వారా వెళ్తున్న, అసలు తనకి అంటూ ఒక స్టూడెంట్కి అంటూ అసలు ఏం ఇంట్రెస్ట్, వాట్ ఈజ్ ఇట్, తనంటూ తాను ఏంటి అని తెలుసుకోవడానికి కూడా మనం స్కోప్ కొంచెం తక్కువ ఇస్తున్నామేమో అనేది నాకు అనిపిస్తుంది. ఫర్ మీ, యాజ్ ఐ సెడ్, ఫర్ మీ రియలైజింగ్ వాట్ ఐ లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నా, రియలైజింగ్ వాట్ ఐ లైక్ అండ్ రీడింగ్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్, that is it. And my competition is not the fellow, my competition is that my subject, how much నేను ఎంత నేను అది ఇంబైబ్ చేసుకుంటున్నాను. సో ఈ టార్గెట్స్, లైఫ్ is meant to live, you try things that are very good, that are very nice, that really give you
a lot of fun. A good book for me gives you a lot of some playing gives a lot of. So that is what, there are no targets. ఈ టార్గెట్స్ పెట్టుకోండి, ఇట్లా ఇది అయిపోతుంది ఇది. సో దిస్ మైండ్కి ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, సో మంది యు ఆర్ నాట్ జస్ట్ అవుట్ ఆఫ్ సమ్ వేరే ప్లానెట్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ అయిన ఏలియన్స్ కాదు కదా మనం. సో ఇట్స్ డార్విన్స్ ఎవల్యూషన్లో కూడా మనం ఎన్ని centuries of information is there in our DNAs, DNA in our brain also. ఏదన్నా ఆపదొస్తే ఎట్లా చేయాలి, this brain knows it. పని పెట్టాలి దీనికి. ఓకే కదా, నాకు ఏమి ఇష్టం అని పని పెట్టాలి దీనికి, అంతేగాని పక్కనోడు అది చేశాడు కాబట్టి ఇది చేయాలి, నేను ఇది చేశాడు కాబట్టి ఇది. సో ఈచ్ వన్ ఈజ్ సో డిఫరెంట్. మీ అందరు నుంచి తను వచ్చిన సర్కమ్స్టాన్సెస్ వేరే ఉంటాయి, నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరే, మీ మదర్ ఇస్ డిఫరెంట్, యువర్ ఫాదర్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ దట్ దే హ్యావ్ కమ్ ఆర్ డిఫరెంట్, యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్, నువ్వు ఎక్కడ చదువుకున్నావు ఇస్ డిఫరెంట్. సో యూఆర్ ఎ యునిక్ ఇండివిజువల్. Right, you're there to live and enjoy and then do something for the world and to the other. We are all one and we work together for the betterment of the society at large. It is not we compete, we divide ourselves. He belongs to that, I belong to this, let us fight, I'm this. Nothing like that. We are all one, that sense of oneness. So when you have that sense of oneness, this stress will not be there. Women's safety and self-defense మీద ఏం చెప్తారు? So women's safety, first thing is self-defense for me is again, how you tune your mind, how much awareness it has about enta niku nee mind ki how much aware of you of the legal laws that are present. ఏదైనా ఆపద వస్తే ఎవరిని నువ్వు కాల్ చేస్తావు? పోలీస్ ఆఫీసర్స్ నీకు నెంబర్ తెలుసా? Right, are you getting my point? So how first prevention is always better than cure. So strangers unte etlaga, so how do you sense that ఆపద ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎట్లా సెన్స్ చేస్తావు? ఓకే, ఆ మొమెంట్లో what are things are there in and around, how can I make use of it? The sharpness, that awareness, that observation. Okay, how do I come out of this thing? Okay, first of all, I should not be landing in a situation like that. Once I land, how do I come out of it? Once I come out of it, I should see that fellow is punished because he should not repeat the offense on any other person. Inkokati kuda undi. See, when I see this, this girl's case, Preeti's case. ఓకే, ఇన్ సోషల్ మీడియా వాట్సాప్లో ఇలా దూషణగా పెడుతున్నారు అని అనేది బయటకు వరకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హీజ్ ఆన్ హిస్ వర్క్, మనకి హీ నోస్ మచ్ బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. మనకు అందరం కూడా ఓన్లీ న్యూస్ పేపర్స్లో వచ్చినవి ఎవిడెన్సెస్వి అవి ఉన్నాయి. సో దాని ప్రకారంగా తన గురించి తప్పుగా ఒక వాట్సాప్లో పెట్టాడు అని ఉంది. అప్పుడు మిగతా విమెన్ ఏం చేస్తున్నారు, మిగతా మెన్ ఏం చేస్తున్నారు? వై డింట్ దే కౌంటర్? వై డింట్ వి గివ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ టు హర్? ఇట్ ఈస్ నాట్, ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ నాట్ ఫర్ ఫిజికల్ అలోన్ నౌ. సోషల్ మీడియా సైబర్ స్పేస్ వచ్చినప్పుడు ఇప్పుడు దిస్ మెంటల్ స్పేసెస్ కూడా వీ షుడ్ హ్యావ్ సమ్ కుషనింగ్ మెకానిజం, రైట్? సో ఎవరన్నా అడిగారా? అలాగే మీకు గ్రూప్స్ ఉంటాయి, ఎవరైనా అబ్యూజివ్గా పడితే ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? చెయ్యాలి. It's your responsibility of each and every individual to see that your friend is in safe hands. The mental spaces of your friend is, protected. For me, ఇంత ఎడ్యుకేటెడ్ ఇంతవరకు రావడానికి కూడా చాలా కష్టం అమ్మా. లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ గో అండ్ సీ రూరల్ ఏరియాస్ అండ్ ఆల్, విమెన్ అక్కడ చూసిన ద ఎడ్యుకేషన్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ 6th class 7th class వచ్చిన తర్వాత ఫర్ డిఫరెంట్ రీజన్స్ డ్రాప్ అవుట్స్ ఉంటారు. 10th classకి వచ్చేసరికి సగం గర్ల్స్ కూడా ఉండరు. రిక్రూట్ ఫస్ట్ క్లాస్లో వచ్చిన మంది కూడా డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతారు. ఉండే కొద్దీ ఎక్కువైపోతారు. డిగ్రీ వరకు వచ్చేసరికి మనం చాలా తక్కువ మంది ఉంటారు. సో యువర్ ప్రెషియస్ లాట్. అలాంటిది ప్రీతి అనే ఆమె డాక్టర్, షీఈస్ ఎ డాక్టర్ బిలాంగింగ్ టు సర్టెన్ కమ్యూనిటీ. షీఈస్ సచ్ ఎ ప్రెషియస్ ఫర్ సొసైటీ. మనం అందరం సమాజం అయితే మనకి షీఈస్ ఎ వెరీ ప్రెషియస్ థింగ్, ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్ థింగ్. ఒక డాక్టర్ ఎంత కష్టపడితే ఆమె అక్కడి వరకు వెళ్ళి ఉంటుంది. అండ్ ఇమాజిన్ షీఈస్ ఎ క్వీన్
to the father, to the mother. Well, the world, she is so important, and she's inspiration to so many people, the next generation kakada. And it is out of an avoidable death. Suppose it is not inka nirdharana kaleda suicide enti anedi. Suppose it is a suicide, it is an avoidable death. అంతవరకు వెళ్ళిన అమ్మాయి if at all have to who is responsible? Somebody would have actually ఆమెకి సపోర్ట్గా వెళ్ళుంటే. So when something is going wrong with one girl, you should voice out. ఆమెకి కుషన్గా మీరు వెళ్ళాలి. In the sense you ఆమె తరపున మాట్లాడడానికి మీరు వెళ్ళాలి. సెల్ఫ్ డిఫెన్స్ నేను ఒక్కదాన్ని, ఇట్స్ నాట్ దాట్. సెల్ఫ్ డిఫెన్స్లోని ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉండాలి. See, physical spaces ఏ కాకుండా mental spaces have become so important. This is a big incident. So even మనం సూసైడ్స్ ఎక్కువ ట్రాక్ చేస్తే కూడా ఎక్కువ శాతం యాక్చువల్లీ 70% స్టాటిస్టిక్స్ అట్లా ఉన్నాయి. We should look into why they are like that. 70% men are more susceptible for suicides. So impulsive nature idi adana and we want things to happen in a fraction of a second. You are so important in your world. In your world, you're somebody's daughter, somebody's sister. You're so important, and to this society also, each one of you is so important. Education for you is so important. Health of you is important, because health of you is the health of our future, right? So you should take care of yourself. You're very important. You should realize the fact that each and every one are so important. We don't know tomorrow Nobel laureates, the directors of the movies, or the heroes ekkadi nunchi vastaremo. We don't know, right? Each individual is very, 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 very important. That's why I'm saying you're queens to your own worlds, kings to your own worlds. Me father, of course you're a queen, right? I'm Shailaja from MBA. మీరు మీ కెరియర్ని మీ ఫ్యామిలీని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటారు? It's too difficult a question to answer. Actually when we track back also, చాలా ఏళ్ళు తరబడి హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్ నుంచి, తర్వాత ఫ్యూడల్ ఇది రాజుల కాలం నుంచి, తర్వాత మళ్ళీ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి, తర్వాత మళ్ళీ ప్రజెంట్ మోడర్న్ ఎరా నుంచి కూడా చూస్తే the one thing that the women have been fighting is about that reproductive and in and around, and then nurturing the children and the family and all. So that ante as the world is progressing ahead, she's slowly coming out of it. So then thanks to my profession and thanks to my the family and all, I have very little role. So I just nurture or to level my kid requires, and rest of the things are taken care. So because my concentration is much more on my work and these things. So I've see, and there is another thing also. So as I said, I concentrate more on my mind. I've set all the system in auto mode. So I've used my mind and put it in an auto mode. So once in a while it actually disturbs me, but most often it doesn't come as a disturbance to me. And even they are being shared by my counterpart also. So if it is being shared, and then the problem is solved, right? It has to be shared. The family, the whatever, the domestic chores, and that the responsibilities have to be shared, and they are amply shared. So I don't have a problem. So next time, even you also, they have to be shared. Make it a point. And then your concentration should be on what you like. It doesn't mean intlo, but we do how much it requires, but it has to be shared. మనతో పాటు ఉన్నారు కేశవ మెమోరియల్ సైన్స్ అండ్ కామర్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ కేశవరావు గారు అండ్ ఉమాదేవి గారు. సో సోమేశ్వరరావు గారు, సారీ, నమస్తే అండి. సో 7,000 స్టూడెంట్స్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా. సో ఈ 7,000 పీపుల్లో మీరు ఎలా జెండర్ సెన్సిటివిటీకి సంబంధించి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? జెండర్ సెన్సిటైజేషన్ ద క్యాంపస్ మేము మెనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాము. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పర్టికులర్లీ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే స్టూడెంట్స్ విల్ mingle together and they come together, they will do the necessary activities, and in addition to that we will conduct so many other personality development lectures, workshops we will conduct. But the generation is, I can definitely say,
I am seeing the 5th generation students because I joined in my service in the year 1983. So the students before 90 is different, before 2000 is different, before 2010 is different, 20 is different. Now I am seeing the 5th generation students. Now the students are more informed about what is going on around them. But compared to those students, the present generation students are not much. For small things they get, sir, I am feeling stress, I am feeling burden like that. But we are trying our level best to counsel them, to provide necessary help in the campus, improve there, because you are seeing the students, if little thing is not comfortable for them, they feel uncomfortable. When they are feeling uncomfortable, they start. So they should come, that we should learn from see, a person of this caliber is come here by leaving her work. So you know how much busy Anti-Corruption Bureau Superintendent of Police. She is a doctor and became an IPS officer, and she came here. She came here to address your problems. But how far we are receiving her, that is more important. Because the generation is losing that, because in those days when we are studying, when a guest is coming means since morning we used to eagerly wait to listen, eagerly wait to learn from those persons. But present generation, they are lacking that one. So we are taking so many steps in the campus, but I don't know how far we are successful, but we are taking so many measures for gender sensitization, and we also do further. In this connection, I will tell you, we feel in the campus that traditional festivals will help for gender sensitization. We all do all traditional festivals in our campus, like whether it is maybe Bathkamma, whether it is maybe Ganesh festival, whether it is maybe Tyagaraja festival. So we organize so many Indian traditional festivals in the campus, where we welcome all our students to participate in that, so that a type of equality will be developed among the students. Particularly these NCC, NSS and cultural and literary departments of our college are trying a lot. They are even getting laurels to our college. We have so many medals, we have so many trophies won by our students. But still I feel there is a greater need for improvement in the gender sensitization. డాక్టర్ సోమేశ్వరరావు గారు, స్టూడెంట్ అండ్ లెక్చరర్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి? Lecturer should be both ways. It should be like a friendly, and at the same time it should like a father, and it sometimes if need arises it should be like a person, so not only a friend, like a father, or like sometimes even a person, if he is doing wrong things, he should scold also. He should see that he should get onto proper track. I believe in that. I use whenever a student goes any wrongs, mistakes, we will try to put on proper way. ఉమాదేవి గారు, మారుతున్న కాలంతో పాటు కరికులం మారుతోంది, అలాగే లెక్చరర్స్ పిల్లల గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి టీచ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అప్డేట్ కావాల్సిన అవసరం కనపడుతోందంటారా? తప్పకుండా ఉన్నదండి. జెండర్ సెన్సిటైజేషన్ అనేది ఒక సబ్జెక్టుగా ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. అయితే ఈ జెండర్ సెన్సిటైజేషన్ జస్ట్ క్లాస్ రూమ్లో ఒక ఎగ్జామ్ పాస్ కావడానికి కాకుండా యాజ్ టీచర్స్ అందరము కూడా ఇంకొక లెవెల్ ఎక్స్ట్రా వెళ్ళి వాళ్ళకి రెగ్యులర్గా మన జీవితాలలోంచి ఏమేమైతే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో అవి మనము సమాజంలోంచి తీసుకొని వాళ్ళకి రిలేట్ చేసి, అది సబ్జెక్టుగా కాకుండా ఇది మనం చేయవలసినది ఈ రకంగా ఉండాలి, ఒక క్లాసు ఒక ఎగ్జామ్ రాయడానికి పరిస్థితికి సరిపోయేటట్టు కాకుండా ఇది కూడా యాడ్ చేసి చెప్తే నేను అనుకుంటాను పిల్లలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాన్ని వాళ్ళ జీవితాల్లో ఆలోచించి ఇంప్లిమెంట్ కూడా చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. యాజ్ ఏ ఫ్యాకల్టీగా స్టూడెంట్స్ మీతో ఏదైనా షేర్ చేసుకోగలుగుతున్నారా వాళ్ళ సమస్యలు? I'm Meena. Currently, I'm teaching for the MBA students.
as of now, students, whatever they face is any type of problem. It can be personal problem or students' life problem. They come and they'll share us. If at all it is to the extent where they cannot deal it, they come to us. We try to provide the suggestions to the students according to their requirement. What are the situations they are facing? We try to ask their problems. We try to sort out that, and we'll try to provide the solutions to the students whenever they come to us. It can be in the project work or it can be the personal way also. We deal with them according to that. Thank you. Thank you so much for joining us, Dr. Chetana IPS ma'am, and Principal and Director Someswara sir and Uma Devi sir. మహిళా దినోత్సవం అంటేనే ఒక పోరాట స్ఫూర్తి. ప్రతి మహిళ జీవితం కూడా ఒక పోరాటం. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సవాళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యలకు, సవాళ్లకు నిలబడాలి, కలబడాలి, తలపడాలి, విజయాన్ని సాధించాలి, గెలుపు మీద వాళ్ళని వనిత టీవీ ఆకాంక్షిస్తోంది. అందరికీ కూడా మరొకసారి వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే.